తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసిన స్వయంభూ శ్రీ కాలభైరవ స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటె పాదసారథి, సుంకర ముసలయ్య, సుంకర వెంకటేశ్వరరావు, సుంకర కనకప్రసాద్, సుంకర కేశవ్, సుంకర బాబురావు, సుంకర చందు, సుంకర బోసు, సుంకర భగవాన్, సుంకర శ్రీను, సుంకర అలివేలు మంగతాయారు, సుంకర మాణిక్యాలరావు, సుంకర రవి తదితరులు పాల్గొన్నారు. సహిత కాలభైరవ పాదాల విధ శిరస నమస్కార సాష్టాంగ మసి పూర్వకేణ ఆసి గ్రహే మనయః వసంతి వసంతి మనయో మనయో వసంతి కళ్యాణః పరమాత్మనః గ్రహసిద్ధిరస్తో. ఈరోజు భీమవరంలోని భైరవ స్వామి అనగా కాలభైరవుని దేవాలయం స్వయంభూ సుమారు 400 సంవత్సరాల కాలం నాటి ఈ పవిత్రమైన స్వయంభూ కాలభైరవ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి నేను వచ్చాను. గతంలో తరచూ నా శ్రీమతి ఇక్కడికి ఎన్నోసార్లు రావటం జరిగింది. ఎంచేతో మరి నేను రాలేకపోయాను. ఎన్నో చోట్ల కాలభైరవ స్వామి ఆలయాలు సందర్శించాను, కానీ ఇంత పురాతన చరిత్ర కలిగిన విశిష్టమైన ఈ కాలభైరవ స్వామి దర్శనం ఈరోజు నాకు కలగటం చాలా సంతోషంగా భావిస్తున్నాను. చాలా చక్కగా ప్లేసు, అంటే ఆ పరిసరం చిన్నదైనప్పటికీ కూడా చాలా చక్కగా భక్తిభావం ఉట్టిపడేలా ఆలయ కమిటీని నిర్వహిస్తున్న తీరు చాలా ప్రశంసనీయం. ఇంత చక్కగా ప్రజల్లో దైవభక్తి అనేది చాలా అవసరం. ఒక మనిషి సన్మార్గంలో ఉండాలన్నా, మానసిక ప్రశాంతత కావాలన్నా దైవారాధన అనేది చాలా ముఖ్యం. అందులోనూ మన హిందూ ధర్మంలో శివతత్వం, కాలభైరవ తత్వం అనేది అనాదిగా యుగాలుగా వస్తున్న తత్వం. ఆ ధర్మాన్ని కాపాడుతూ చక్కగా ఈ ఆలయం కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్న సుంకర ఫ్యామిలీ ఎన్నో శతాబ్దాలుగా వారి కుటుంబ సభ్యులే దీన్ని చూస్తున్నారు. ఆ సుంకర ట్రస్ట్ వారికి మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరైనా దర్శించని వారు ఉంటే హిందూ ధర్మం పాటించేవారు తప్పనిసరిగా వీలు చూసుకొని ఈ దేవాలయం దర్శనం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మన భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ స్వయంభూ శ్రీ శ్రీ భైరవ స్వామి వారి ఆలయానికి ఈ రోజున ఉండి శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారు దర్శనానికి రావడం జరిగింది. ఆయనతో పాటు నేను కూడా రావడం జరిగింది. అలాగే ఈ స్వయంభూ భైరవ స్వామి వారు భీమవరం సుంకర వారి ఆరాధ్య దైవం. వారు పురాతన నుంచి కూడా ఈ భైరవ స్వామి వారిని ఆరాధించడం అనేది జరుగుతూ ఉంది. సుమారు 400 సంవత్సరాల పూర్వం ఈ స్వయంభూగా ఈ శ్రీ శ్రీ భైరవ స్వామి ఇక్కడ వెలవడం, మరి సుంకర ఫ్యామిలీ వారు ఒక ట్రస్ట్గా ఏర్పడి ఈ సుందరమైనటువంటి ఆలయాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది. వారే ఈ యొక్క ఆలయానికి ట్రస్టీగా ఉండి భక్తులకి అన్ని సౌకర్యాలు కలగజేస్తూ చూడడం జరుగుతుంది. మరి భైరవ స్వామి చాలా నిదర్శనం కలిగినటువంటి స్వామి. వారిని దర్శించుకుంటే మనం తలుచుకున్నటువంటి కోరుకున్నటువంటి అన్నీ కూడా నెరవేరే విధంగా
మరి స్వామివారు నిదర్శనాలు ఉన్నాయి. ఆ విధంగా ఇప్పుడు భీమవరంలో చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ కూడా భక్తులు విచ్చేసి ఆ స్వామివారిని దర్శించుకుంటూ వారి యొక్క కృతజ్ఞ పాత్రలు అవుతున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి శాసనసభ్యులు, మన నర్సాపూర్ మాజీ పార్లమెంటేరియన్ గౌరవనీయులు కన్మూరి రఘురామకృష్ణరాజు గారు ఈరోజు భీమవరం 2వ పట్టణంలో స్వయంభూగా వేయించేసి ఉన్న భైరవస్వామి ఆలయాన్ని, అలాగే మన మెంటే పార్థసారథి గారు, మరి రాష్ట్ర టీడీపీ నాయకులు వీరు వచ్చి సందర్శించి మరి ఇక్కడ భక్తులకి అలాగే పట్టణ ప్రజలందరినీ మంచిగా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి దీవించి వెళ్ళిన వీరిరువురికి మా శంకర ట్రస్ట్ తరఫున ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ఉండి మండలం పెదపుల్లేరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవాలు ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయని దేవస్థాన కమిటీ ప్రతినిధులు తెలిపారు. 8వ తేదీ ఉదయాన్నే గోపూజ, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పంచగవ్య స్థాపన, దీక్షాధారణ తదితర పూజలతో 8, 9, 10, 11 తేదీల్లో ప్రత్యేక హోమాలు జరుగుతాయని వివరించారు. 12వ తేదీ 5వ రోజు నూతన ఆలయాన్ని ఉదయం 7:10 గణపతి, బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి, నందీశ్వర, చండీశ్వర, నవగ్రహ, ధ్వజస్తంభ, యంత్ర విగ్రహ శిఖర ప్రతిష్టాపన మహోత్సవాన్ని కాళ్లకూరు గ్రామానికి చెందిన బ్రహ్మశ్రీ పుల్లేటుకుర్తి గణపతి శర్మ, పుల్లేటుకుర్తి శేషు మణిదీప్ శర్మ బ్రహ్మత్వంలో జరుగుతాయని వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి అఖండ అన్న సమారాధన జరుగుతుందని దేవస్థాన కమిటీ పేర్కొంది. పెదపుల్లేరు గ్రామంలో నూతన దేవాలయ ప్రతిష్టోత్సవ ఆహ్వానము. శ్రీ శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి, విఘ్నేశ్వర స్వామి, నందీశ్వర, చండీశ్వర నవగ్రహ మరియు ధ్వజస్తంభ యంత్ర విగ్రహ శిఖర ప్రతిష్టా మహోత్సవం 12/4/2026 ఆదివారం ఉదయం 7:10 శ్రవణ నక్షత్రం యందు మేషలగ్నం పెదపుల్లేరు గ్రామంలో నూతనముగా నిర్మించిన ఆలయం నందు గణపతి శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారు కార్యక్రమాలు కాళ్లకూరు గ్రామ వాస్తవులు శ్రీ బ్రహ్మశ్రీ పుల్లేటికుర్తి గణపతి శర్మ గారు మరియు బ్రహ్మశ్రీ పుల్లేటికుర్తి శేష మణిదీప్ శర్మ గారి బ్రహ్మత్వంలో జరిపించబడును. కావున 12/4/2026 తేదీ ఆదివారం ఉదయం 12 గంటల నుండి అఖండ అన్న సమాధానం జరుగును. ఇది 8/4/2026 నుంచి కూడా హోమాలు జరుగును. కావున మొత్తం అందరూ కూడా 5 రోజుల కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ వచ్చి స్వామివారి ప్రతిష్టా కార్యక్రమాల్లో పాల్గొంటారని, స్వామివారి ఆశీస్సులు తీసుకుని మొత్తం అందరూ వస్తారని గ్రామ ప్రజలు మరియు పెదపుల్లేరు గ్రామ కమిటీ శివాలయం కమిటీ అందరూ కూడా ఆహ్వానిస్తున్నాము. ఇదే మా ఆహ్వానము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పెదపుల్లేరు గ్రామంలో నూతనంగా నిర్మించబడిన దేవాలయ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వానము. శ్రీ 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 బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం నూతన ప్రతిష్ట కార్యక్రమములు 12/4/2026 తేదీ ఆదివారం ఉదయం 7:03 విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరపబడును. ఈ కార్యక్రమంలో ముందు 8వ తారీఖు నుంచి 8, 9, 10, 11 తారీఖులు హోమాలు, పూజలు, అన్ని విధాల అన్ని రకాల కార్యక్రమాలు జరపబడును. కావున భక్తులందరూ మా గ్రామానికి విచ్చేసి మా గ్రామలో నెలకొల్పబడుతున్న శివాలయాన్నందు దేవుడికి మొక్కులు చెల్లించుకుని మా తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఉండి మండలం వాండ్రంగ్ గ్రామం రామాపురంలో ఘనంగా జరిగాయి. ముందుగా బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కనపాల యేసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పసల వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నారు. నిమ్మ జాతుల కొరకు పోరాటం చేసిన యోధుడు అని కొనియాడారు. కనపాల పల్లయ్య మాట్లాడుతూ 30 సంవత్సరాలు పైబడి బాబు జగ్జీవన్ రామ్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేస్తున్నామన్నారు. కొన్ని దుష్టశక్తులు కార్యక్రమాలు చేయడానికి ఆటంకం కలిగిస్తున్నారన్నారు. మాదిగులకు కమిటీ హాల్ లేదని, ఈ ప్రాంతంలో కమిటీ హాల్ నిర్మించుకోవడానికి అధికారులు సహకరించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కనపాల శ్రీను, కనపాల నర్సన్న, వెంకన్న, కనపాల యోహాన్, నరసింహ, నితిన్, బాలాలక్ష్మి, కనపాల కుమారి, బాలా అశోక్,
పెనుమాక ముని కాపా చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కల్ప సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ తరపున పసల వెంకటేశ్వరరావు నేను హాజరవడం జరిగింది. జగజ్జీవన్ రావు గారు ఆయన బీహార్ రాష్ట్రంలో చాందన గ్రామంలో పుట్టి ఆ రోజుల్లో ఎన్నో అంటరానటువంటి తరాలు బాధలు అనుభవించి ఆయన చదువుకుని అంటరానితనాన్ని రూపుమాపడం కోసం ఆనాడు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన కృషి చేసినట్టుగా మనం తెలుసుకుంటున్నాం. ఆయన చట్టసభలకు ఎన్నికై 40 సంవత్సరాలు కేంద్ర 40 సంవత్సరాలు ఉత్తమ పార్లమెంటేరియన్గా 22 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఘనత బాబు జగజ్జీవన్ రావు. ఆయన వ్యవసాయ శాఖ ఉప ప్రధాని కంచుతెప్పాల. ఈనాడు యువత అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి జగజ్జీవన్ రావు గారు నవభారత రాజకీయ నిర్మాతగా ఆయన చేసిన కృషి జనలేని కృషి చేసి జరిపారని చెప్పి జగజ్జీవన్ రావు గారిని మనం ఈనాడు స్మరించుకుంటున్నాం. ఎందుకంటే రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం తీసుకొస్తే చట్టం తీసుకొస్తే చట్టాన్ని అమలు చేయడంలో జగజ్జీవన్ రావు ఎంతో అపూర్వమైన కృషి చేశారని చెప్పి నేను మనం చెప్తున్నాను. జగజ్జీవన్ రావు గారు జీవిత చరిత్ర యువతను ముందుకు తీసుకుని అందరూ కూడా ఆసియాల్లో అడుగు జాడల్లో అందరూ నడవాలి. పీడిత వర్గాల నాయకుడు, బడుగు వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతి సందర్భంగా ఈనాడు మేమంతా సమావేశమయ్యాం. గౌరవ అధ్యక్షులు కనపాల యేసు గారు మాట్లాడుతున్నానా? అయ్యా ఇదిగో 118 బాబు జయంతి జగజ్జీవన్ రావు గారి జయంతి ఇలా 118 జరుపుకుంటున్నాము. ఇక్కడ మాదిగలందరూ కలిసి వచ్చి ఏకదాటిగా మేము 30 సంవత్సరాలు మట్టించి మేము ఏకదాటిగా మేము ఆయనకి అర్పించుకుని ఆయన జోహార్లు అంబేద్కర్ కూడా చేసుకుంటా ఈ మేము కార్యక్రమం చేసుకుంటూ ఉంటే కొంతమంది శిస్తులు గ్రామంలో ఉండి ఇవాళ కావాలని మాదిగలు వెనకతొక్కాలి అని వాళ్ళ మమ్మల్ని అనేకమైన బాధలు మానసత్వంగా వేధింపులు గురి చేస్తున్నారు. అయ్యా ఇప్పటికైనా మా కలెక్టర్ గారికి కూడా ఆశీర్వదించి కలెక్టర్ గారికి చేతులెట్టి నమస్కారం పెడుతున్నానా? మాకు ఈ కమిటీ హాల్కి మాకు నిర్ణయం చేయమని మరి మేము ఆవిడకి మరి కలెక్టర్ అమ్మ గారికి మేము చేతులెట్టి నమస్కారం పెట్టి మాకు ఏర్పాటు చేయమని. 30 సంవత్సరాల నుంచి అరుంధతిపేటలో బాబు జగజ్జీవన్ రావు జయంతి, అంబేద్కర్ జయంతులు చేసుకుంటున్నాం. 118వ జయంతి బాబు జగజ్జీవన్ రావు గారి జయంతిని చేస్తున్నాం. ఎంతో ఘనంగా చేసుకుని మేము ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్ళి ఇక్కడ కమిటీలు ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ భీమవరం పట్టణ క్లస్టర్ ఇన్ఛార్జ్ గాదిరాజు నారాయణరాజు తండ్రి సీతారామరాజు ఇటీవల మృతి తీరని లోటు అని భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. నారాయణరాజు కుటుంబాన్ని ఆదివారం ఆమె పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొళ నాగబాబు, టీడీపీ నాయకులు గూడూరి సుబ్బారావు, నేదునూరి గంగాధర్ తిలక్, చెరుకు తిరుపతిరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 12, 13, 14వ తేదీల్లో కళారంజని నాటక అకాడమీ 15వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా జాతీయ స్థాయి తెలుగు నాటక పోటీలను నిర్వహిస్తున్నట్లు కళారంజని నాటక అకాడమీ అధ్యక్షులు జవ్వాది దాసరథి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం భీమవరం వెంకటరామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ స్థాయి తెలుగు నాటక పోటీల బ్రోచర్ను ఆవిష్కరించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నాటక పోటీలు ప్రారంభమవుతాయని, కళావాది జవ్వాది సూర్యారావు స్మారక పురస్కారాన్ని నటులు, దర్శకులు మానాపురం సత్యనారాయణకు, చుక్కన శ్రీ స్మారక పురస్కారాన్ని నటులు, దర్శకులు డాక్టర్ బొక్క శ్రీనివాస్ కు అందిస్తామన్నారు. డాక్టర్ ముత్తవరపు సురేష్ బాబుకు సాంస్కృతిక పోషక యశోభూషణ బిరుదు ప్రదాన పురస్కారాన్ని అందజేస్తామన్నారు. అదేవిధంగా డాక్టర్ గంధం వెంకట విశ్వేశ్వరరావుచే బండి సత్యనారాయణకు ఆర్థిక పురస్కారాన్ని అందిస్తున్నామన్నారు. వీటితో పాటు విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు స్మారక పురస్కారాన్ని నటులు, దర్శకులు పి బాలాజీ నాయక్, మహానటి సావిత్రి స్మారక పురస్కారాన్ని పి యశోద, కళారంజని యువ కళా తేజం పురస్కారాన్ని మాదిరెడ్డి శ్రీనివాస్ కు అందిస్తున్నామని తెలిపారు. కార్యదర్శి మెంటే పూర్ణచంద్రరావు, పట్టణ కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ 12, 13, 14 తేదీల్లో 7 నాటికలను ప్రదర్శిస్తారని, 12న అద్దేపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ వారిచే ఎవరు, శృంగార వల్లభ ఆర్ట్స్ వారిచే ఇది కదా ముగింపు,
13న మానవత యుద్ధపాడు వారిచే అందరూ మంచివారే కానీ శ్రీకృష్ణ తెలుగు థియేటర్ వారిచే మరో పుత్తడి బొమ్మ, రమణ కళానిలయం వారిచే మాతృత్వం, 14వ తేదీన చైతన్య కళా స్రవంతి వారిచే అగ్నిసాక్షి, క్రాంతి ఆర్ట్స్ థియేటర్ వారిచే ఫోటో నాటికలను ప్రదర్శిస్తారని తెలిపారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కొండ్రు శ్రీనివాస్, విజ్రోతి రాఘవులు తదితరులు పాల్గొన్నారు. భీమవరం పట్టణంలో కళారంజని నాటక అకాడమీ 15వ వార్షికోత్సవం సందర్భంగా ఏప్రిల్ 12, 13, 14వ తేదీలలో పంచం స్వామి దేవాలయం వద్ద సోమేశ్వర జనార్దన స్వామివార్ల దేవాలయం దగ్గర 6 బయట రంగస్థలంపై 12, 13, 14 తేదీలలో 15వ వార్షికోత్సవం జాతీయ స్థాయి తెలుగు నాటికల పోటీలు భీమవరం పట్టణంలో కళారంజని నాటక అకాడమీ నిర్వహణలో జరుగుతాయి. ఇందుకు 7 నాటికలని అలాగే నాటకరంగ సేవకులని కూడా గౌరవంగా సత్కరించుకునే కార్యక్రమం ఈ ఉత్సవాల్లో జరుగుతుంది. ఈ విధంగా విజ్ఞాన వేదిక రంగసాయి గారి నిర్వహణలో ఈ బ్రోచర్ ఆవిష్కరణ వెంకటరామ థియేటర్లో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కనుమరుగైపోతున్న ఈ నాటక కళను మరి భీమవరం పట్టణంలో కళారంజని నాటక పరిషత్ వారు ఒక 12 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిర్వహణ చాలా కష్టం. కళాకారులను తీసుకురావడం, వాళ్ళు తీసుకొచ్చి మర్యాద చేయటం, తర్వాత నాటకం ఎక్కించడం, జనాన్ని తీసుకురావడం, ఇవన్నీ కూడా నిర్వహణ చేసేవాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అయితే ఇవాళ నాటకాదరణకు మరి జనం ప్రేక్షకులు రాకపోవడం కూడా దురదృష్టం. మరి ఇటువంటి కష్టపడుతున్నటువంటి నాటక సంస్థలకు మనందరం వచ్చి దాన్ని న్యాయం చేయాలని, ఈ నాటకోత్సవాలు జయప్రదం చేయాలని కోరుకున్నాం. కళారంజని నాటక అకాడమీ భీమవరం 15వ వార్షికోత్సవం సందర్భంగా 12, 13, 14వ తేదీల్లో సోమేశ్వర స్వామి గుడి ఆవరణలో, గుడి దగ్గర ఉన్న ఆవరణలో నిర్వహించడం ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ సందర్భంగా జవ్వాదే సూర్యవరావు గారి పురస్కారము, మానపురం సత్యనారాయణ గారికి, చుక్కనశ్రీ స్మారక పురస్కారము బొక్క శ్రీనివాస్ గారికి, అలాగే సంస్కృత సోషల యశోభూషణం బిరుదు మన మొత్తవరపు సురేష్ బాబు గారికి, అలా గంధం విశ్వేశ్వరరావు గారి ఆర్థిక సహకారంతో బండి సత్యనారాయణ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వచ్చి ప్రజలందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. కళారంజని నాటక అకాడమీ వారి నాటికలు 12/4/2026 ఆదివారం రోజున అధ్యక్షులు చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్ అధ్యక్షులు శ్రీ రాయపురం భగవాన్ గారి చేతుల మీదుగా ప్రారంభించబడుతున్నాయి. కనుక కళాభిమానులందరూ కూడా ఈ నాటకోత్సవాల్లో పాల్గొని ఈ నాటకోత్సవాలను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా ఈస్టర్ వేడుకలు, చర్చిల్లో ప్రార్థనలు. రీసర్వే పూర్తి చేసిన రైతులకు గత ప్రభుత్వంలో జగన్ బొమ్మతో ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాల స్థానంలో నేడు కూటమి ప్రభుత్వం రాసముద్రతో కూడిన పాస్ పుస్తకాలను పారదర్శకంగా పంపిణీ చేస్తోంది. డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. ఘనంగా భారత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. నివాళులర్పించిన శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారాం లక్ష్మి. ఆకివీడ్లో హై అలర్ట్. హిందూ సంఘాలు ఇచ్చిన చలో ఆకివీడు పిలుపు మేరకు అప్రమత్తమైన పోలీసులు. డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో సుమారు 500 మంది పోలీసులతో పికెటింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.